స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సర్కిల్స్లో 4 మార్క్ సమ్స్ బాగా ఇంపార్టెంట్ సమ్స్ నేర్చుకుందాం. ఒక 4 మార్క్ సమ్ ఖచ్చితంగా వస్తుంది మనకి. పబ్లిక్లో క్వశ్చన్ నెంబర్ 11గా వస్తుంది. సరే, అది ఈ 4 మార్క్ సమ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నొటేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే నొటేషన్స్ అంటే జనరల్గా సర్క్యులర్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటామంటే ఎస్ ఈజ్ కాంగ్రుయెన్స్ టు అంతకుముందు సమ్స్ లో నేర్చుకున్నట్లుగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది జనరల్ గా సర్కిల్ యొక్క ఈక్వేషన్. సరే, ఎట్ p ఆఫ్ x1 y1 అంటే ఎట్ పాయింట్ p ఆఫ్ x1 y1 s1 నొటేషన్ చూడండి. s1 అంటే ఎలా తీసుకుంటామంటే జాగ్రత్తగా చూడండి. ఎక్స్ స్క్వేర్ లో ఎక్స్ 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 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ ఎక్స్. వై స్క్వేర్ అంటే వై వై. 2gx అంటే gx ప్లస్ gx. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ s1 అంటే 2 x లో ఒక x ప్లేస్ లో x1 ఒక y ప్లేస్ లో y1 పెట్టాలి. అని నొటేషన్ ఎలా వస్తుందో చూడండి. x1 ప్లస్ y1 ప్లస్ 2g లో ఆఫ్ మాత్రమే రాయాలి. g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది s1 అనే నొటేషన్. అలాగే s11 అంటే x1 y1 రెండు చోట్ల పెట్టుకోవాలి. s1 అంటే ఒక x1 ఒక y1 పెట్టాలి. s11 అంటే సేమ్ ఇందులో x ఉన్న చోట x1 పెట్టుకోవాలి. అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఎలా అంటే x1 x1 రెండు x1 లే. x1 స్క్వేర్ y1 స్క్వేర్ g ఆఫ్ x1 ప్లస్ x1 2x1 ముందు g ఉంది కాబట్టి 2gx1 f ఆఫ్ y1 ప్లస్ y1 అంటే 2y1 f ఉంది కాబట్టి 2fy1 ప్లస్ c ఈక్వల్ టు 0. సో అలాగే నొటేషన్స్ ఉంటాయి. సరే, మరి ఎందుకు చెప్పారంటే చూడండి ఒకసారి. ఇది ఒక సర్కిల్ అనుకున్నప్పుడు దీని టాంజెంట్ అంటాం. ఇది ఒక సర్కిల్ గా తీసుకుంటే ఇది టాంజెంట్ అయితే టాంజెంట్ ఈక్వేషన్ s1 ఈక్వల్ టు 0 అయితే ఈ టాంజెంట్ యొక్క లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఈ టాంజెంట్ ఎంత లెంత్ ఉందో తెలుసుకోండి. ఫార్ములా ఏంటంటే రూట్ s11 అంటే మన ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈక్వల్ టు రూట్ s11 అంటే ఇచ్చిన సర్కిల్లో ఆ పాయింట్ తీసుకెళ్లి ఇచ్చిన సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే s11 వస్తుంది. దానికి రూట్ పెడితే వచ్చేది మనకి టాంజెంట్ యొక్క లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈక్వల్ టు రూట్ s11. ఇప్పుడు మన సమ్లోకి వెళ్దాం ఒకసారి చూడండి. If the length of tangents drawn from the point P to the circles, రెండు సర్కిల్స్ ఇచ్చాడు, are in the ratio 2:3, then find the locus of P. అంటే ఇదొక సర్కిల్ ఈక్వేషన్, ఇదొక సర్కిల్ ఈక్వేషన్. రెండు సర్కిల్స్ ఇచ్చాడు మనకి. ఏదో ఒక పాయింట్ P అనే పాయింట్ నుండి దీనికి ఒక టాంజెంట్, ఈ సర్కిల్ ఒక టాంజెంట్ గీస్తే ఇది p ఆఫ్ x1 y1 అనే ఒక పాయింట్ నుండి టాంజెంట్స్ గీసాం. ఇది a అనే పాయింట్, ఇది ఎక్కడో a అనే పాయింట్, ఇది b అనే పాయింట్ అనుకుంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇది s is equal to 0 అనే సర్కిల్ ఫస్ట్ సర్కిల్. ఇది s డాష్ ఈక్వల్ టు 0. ఏమిచ్చారంటే ఈ s is equal to 0 అనే సర్కిల్ కి ఉన్న టాంజెంట్ యొక్క లెంత్ s డాష్ ఈక్వల్ టు 0 అనే సర్కిల్ ఉన్న టాంజెంట్ లెంత్ రేషియో అంటే యాక్చువల్గా రూట్ s11 ఈస్ టు రూట్ s డాష్ 11 ఇజ్ ఈక్వల్ టు మన క్వశ్చన్ ఎంత ఇచ్చారంటే 2:3 గా ఇచ్చారు. అయినా దెన్ ఫైండ్ ద లాకస్ ఆఫ్ p. ఈ p ఆఫ్ x1 y1 అనే పాయింట్ యొక్క లాకస్ ని ఫైండ్ అవుట్ చేయమని. సరే, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా రూట్ s11. ఫస్ట్ గివెన్ సర్కిల్స్
ఇది 4 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్, జాగ్రత్తగా చూడండి. గివెన్ సర్కిల్స్ S is congruent to ఫస్ట్ సర్కిల్ ఏమి ఇచ్చారు మనకి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. నెక్స్ట్ S dash is congruent to x square plus y square plus 6x plus 18y plus 26 equal to 0. సరే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, p of x1 y1 అనే పాయింట్ నుండి నేను p అనే ఒక పాయింట్ గా తీసుకున్నాను. లెట్ p of x1 y1 be a point on the locus. Be a point on the locus. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ p టు ద సర్కిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. అంటే గివెన్ దట్ root s11 is to root s11 is to root s dash 11 is equal to 2:3 గా మన క్వశ్చన్ లో ఇచ్చారు. 2:3 గా ఇచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటంటే రూట్ s11 బై రూట్ s dash 11 is equal to 2/3. క్రాస్ మల్టిప్లై చేద్దాం. దట్ ఎంప్లాయిస్ 3 into root s11 is equal to 2 into root of s dash 11. ముందు ఈ రూట్లు పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లెంత్ ఆఫ్ టాంజెంట్స్ అన్నారు కాబట్టి రూట్ s dash 11 గా తీసుకున్నాను. ఇంతకు ముందు చెప్పాను లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా రూట్ s11. దాని ప్రకారం ఫస్ట్ సర్కిల్ యొక్క లెంత్ s11 అని రూట్ s11 అని, సెకండ్ సర్కిల్ కి s డాష్ కాబట్టి రూట్ s డాష్ 11 గా తీసుకున్నాను. రేషియో 2:3 ఇచ్చారు కాబట్టి s11 is to root s dash 11 is equal to root s11 is to root s dash 11 equal to 2:3 గా తీసుకున్నాను. దీని మీనింగ్ రూట్ s11 బై రూట్ s dash 11. 2:3 అంటే 2/3. క్రాస్ మల్టిప్లై చేసాను. 3 into s11 equal to 2 into s dash 11. Squaring on both sides. 9 into s11 equal to 2 square చేస్తే 4 into ఇక్కడ root cancel s dash 11. So that implies 9 into s11 అంటే ఇంతకు ముందు స్టార్టింగ్ లో నోటేషన్ చెప్పాను. x ప్లేస్ లో x1, y ప్లేస్ లో y1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 minus 6y1 minus 12 that is equal to 4 into s dash 11 అంటే సెకండ్ సర్కిల్ లో x ప్లేస్ లో x1, y ప్లేస్ లో y1 సబ్స్టిట్యూట్ చేయాలి. సరే అప్పుడు ఏమవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 గా రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే లోకస్ ఆఫ్ p వస్తుంది మనకి. అంటే p యొక్క మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ 9 తో ఈ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేస్తున్నాం. 9 into x1 స్క్వేర్ 9x1 స్క్వేర్ ప్లస్ 9 into y1 స్క్వేర్ 9y1 స్క్వేర్ మైనస్ 9 into 4 9 4s are 36 x1 9 6s are 54 అంటే మైనస్ 54 y1 9 12s are 108 minus 108. నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 4 తో ఈ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేయాలి. 4 into x1 స్క్వేర్ 4x1 స్క్వేర్ 4 into y1 స్క్వేర్ 4y1 స్క్వేర్ ప్లస్ 4 into 6 24x1 ప్లస్ 4 into 18
72y1 plus 4 into 26 104. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇటుపక్క తీసుకెళ్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. సో 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ మైనస్ 36x1 మైనస్ 54y1 మైనస్ 108 ప్లస్ ఇటుపక్క వస్తే మైనస్ అవుతాయి. సో అన్ని మైనస్ అవుతుంది, అన్ని ప్లస్లు కాబట్టి మైనస్ 4x1 స్క్వేర్ మైనస్ 4y1 స్క్వేర్ మైనస్ 24x1 మైనస్ 72y1 minus 104 is equal to 0. So that implies 9 minus 4, 5x1 square, 9 minus 4 plus 5y1 square, 36x1 minus 24x1, 6 plus 4 minus 10, 1, 3 plus 2, 5 plus 1, 60x1. Next, 54y1, 72y1 minus 4 plus 2, 6, 7 plus 5, 12, 126y1, 108 minus 104, minus 12, 1, 212 equal to 0. Therefore, the locus of P of x1 comma y1 is x1 ఉన్న చోటన x రాయాలి, y1 ఉన్న చోటన y రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? implies 5x square plus 5y square minus 60x minus 126y minus 212 equal to 0. సో దీంతో మనకు కావాల్సిన ఈక్వేషన్ నెక్స్ట్ సమ్ చూడండి. ఇది ఒకసారి చూసే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఇది టాంజెంట్ అయితే టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది నార్మల్. అది ఇటన్నా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా తీసుకోవచ్చు. అంటే టాంజెంట్ కి మనం ఎలా తీసుకోవాలంటే పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఇది చెప్పే ముందు ఇది ఒక లైన్ అయితే దీనికి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ ఏంటో చెప్తున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ ఈక్వేషన్ ఏంటి? ఫార్ములా bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ నార్మల్ ఈక్వేషన్ ఎప్పుడూ కూడా టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ ఏమవుతుందంటే ఇక్కడ అది కోఎఫిషియెంట్స్ ఇంటర్చేంజ్ చేశారు. b ఇక్కడికి a ఇక్కడికి, అంటే x కోఎఫిషియెంట్ y కోఎఫిషియెంట్ కి y కోఎఫిషియెంట్ x కోఎఫిషియెంట్ కి చేంజ్ చేసి y కోఎఫిషియెంట్ కి మైనస్ పెట్టారు. సో ఆ విధంగా కంపేర్ చేసుకుంటే 4x మైనస్ 3y ప్లస్ k ఈక్వల్ టు 0. అంటే ఈ ఫార్ములా ఏ విధంగా అప్లై చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. సరే, ఇప్పుడు మనకి దీంతో పని లేదు, ఒకసారి చూద్దాం. ఇంకొకటి ఇంతకు ముందు చెప్పాను, s is equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అనుకుంటే at p of x1 y1 ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే s1 is equal to 0. అంటే ఎలా రాసుకోవాలి? x స్క్వేర్ ని x ఇంటూ x1, y స్క్వేర్ ని y ఇంటూ y1 ప్లస్ 2gలో ఆఫ్ g ఆఫ్ x ప్లస్ x1, 2f లో ఆఫ్ ఏ రాయాలి. అంటే f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే s1 ఈక్వల్ టు 0 డేషన్ ఇది. s1 ఈక్వల్ టు 0 ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at p of x1 y1. ఓకే, ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ at 3,2. అంటే ఈ 3,2 అనే పాయింట్ వద్ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నారు ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఫస్ట్ గివెన్ సర్కిల్ x square plus y square minus x అంటే 1 into x minus
3y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఈ సర్కిల్ ఈక్వేషన్ ని ఎస్ గా కన్సిడర్ చేసుకున్నాం. at p of x1 y1 at p of x1 comma y1 equation of tangent is s1 is equal to 0. at p of x1 y1 equation of tangent p of x1 y1 అనే పాయింట్ వద్ద tangent యొక్క ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే s1 is equal to 0. సో దట్ ఎంప్లాయిస్ ఈ సర్కిల్ ఈక్వేషన్ కి s1 ఎలా రాస్తున్నా చూడండి. దాని ప్రకారం x స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు, x x1 ప్లస్ y స్క్వేర్ ని y y1. ఇక్కడ 2g లో హాఫ్ g రాసాం. ఒకవేళ ఇక్కడ 4 ఉంటే 4 లో హాఫ్ 2 రాస్తా. ఇక్కడ 1 ఉంటే 1/2 రాయాలి. సో మన దగ్గర ఏముంది, -1 ఉంది. అందులో హాఫ్ ఎంత అంటే -1/2 ఆఫ్ ఏమి రాసుకోవాలి, x ప్లస్ x1. -3 లో హాఫ్ -3/2 ఆఫ్ y ప్లస్ y1 -4 is equal to 0. That implies x x1. సరే x1 y1 అంటే ఏంటి పాయింట్ మనకి, x1 y1 మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో 3,2 అంటే x1 ఉన్న చోటన 3 పెట్టాలి, y1 ఉన్న చోటన 2 పెట్టాలి. x ఇంటూ 3 ప్లస్ y ఇంటూ 2 మైనస్ 1/2 ఆఫ్ x ప్లస్ x1 అంటే 3 మైనస్ 3/2 ఆఫ్ y ప్లస్ y1 అంటే 2 మైనస్ 4 ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లాయిస్ టోటల్ గా ఎల్సిఎం ఏమవుతుందంటే 2. సో ఈ రెండుకి కూడా ఎల్సిఎం 2 లేదు, 2 తో మల్టిప్లై చేయాలి. 2 3s 6x 2 2s 4y మైనస్ ఇక్కడ ఎల్సిఎం 2 ఉంది కాబట్టి పై నెంబర్ మల్టిప్లై చేయడమే. -1 ఇంటూ x మైనస్ x మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3. సేమ్ ఇక్కడ ఎల్సిఎం 2 ఉంది కాబట్టి -3 ఇంటూ y మైనస్ 3y -3 into 2 -6 -4 is equal to 0. So that implies 6x minus x 5x 4y minus 3y plus y -6 minus 4 minus 10 minus 3 minus 13 equal to 0. Therefore equation of tangent is 5x plus y minus 13 equal to 0. కానీ మనం ఇంకేం అడిగారు క్వశ్చన్ లో, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. సో నార్మల్ అనేది టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అని చెప్పాను. సో నార్మల్ ఈస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, సో నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఏం చేయాలని చెప్పాను ఒకసారి చూడండి. పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కి పర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ ఏమవుతుందంటే bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ a ప్లేస్ లో 5 b ప్లేస్ లో 1 ఉంది, అప్పుడు 1 ఇంటూ x ఇక్కడ మైనస్ పెట్టాలని చెప్పాను. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈజ్ కోఎఫిషియంట్ ఇంటర్చేంజ్ చేయాలి. 1 ఇంటూ x మధ్యలో మైనస్ పెట్టాలని చెప్పిన y కోఎఫిషియంట్, ఎందుకని bx మైనస్ ay, a అంటే 5 మైనస్ a అంటే మైనస్ 5y ప్లస్ k ఈక్వల్ టు 0. అంటే x మైనస్ 5y ప్లస్ k ఈక్వల్ టు 0 ఇలా తీసుకుంది ఈక్వేషన్. ఇప్పుడు at 3,2 అనే పాయింట్ వద్ద నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇందులో మనకు తెలియాల్సిన వాల్యూ k వాల్యూ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చింది. సో at 3,2 ఈక్వేషన్ 1 ఇంప్లైస్ అంటే 3,2 అనే పాయింట్ వద్ద మనం ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో x ప్లేస్ లో 3 y ప్లేస్ లో 2 ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుంది. సో ఇంప్లైస్ x ప్లేస్ లో 3 మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ k ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్
3 minus 10 plus k equal to 0. 3 minus 10 minus 7 plus k equal to 0. That implies k is equal to 7. Therefore, equation of normal is x minus 5y plus 7 equal to 0. So, question lo marina equation of tangent and normal. Equation of tangent 5x plus y minus 13 equal to 0. Equation of normal x minus 5y plus 7 equal to 0. Find the equation of tangent of x square plus y square minus 2x plus 4y is equal to 0 at 3 comma minus 1. అంటే ఒక సర్కిల్ కి పాయింట్ 3 కామా మైనస్ 1 ఇక్కడ తీసుకుందాం. 3 కామా మైనస్ 1 అనే పాయింట్ వద్ద టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ ఆల్సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ అదర్ టాంజెంట్ ప్యారలల్ టు ఇట్. అంటే ఈ టాంజెంట్ కి ప్యారలల్ గా ఉన్న అనదర్ టాంజెంట్ ఈక్వేషన్ అడుగుతున్నారు. సరే, ఇక్కడ ఒక ఫార్ములా చెప్తున్నాను. రెండు లైన్స్ ప్యారలల్ గా ఉంటే కండిషన్ ఏంటంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. m1 m2 స్లోప్స్ అనుకుంటే m1 is equal to m2. రెండు లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి అంటే వాటి యొక్క స్లోప్స్ మధ్య రిలేషన్ ఏంటంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. సరే, ఇంకొక చిన్న పాయింట్. ఏదన్నా ఒక లైన్ ax ప్లస్ by ప్లస్ c is equal to 0 అనుకుంటే ఆ లైన్ యొక్క స్లోప్ ఈక్వేషన్ m is equal to మైనస్ a by b. స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. నెక్స్ట్ స్లోప్ m గా ఉన్నటువంటి టాంజెంట్ ఈక్వేషన్ సర్కిల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాస్ అన్ని అప్లై చేసి ఇప్పుడు ఈ సమ్ ప్రూవ్ చేస్తాను, ఫైండ్ అవుట్ చేస్తాను ఆన్సర్. సరే, ఈ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకుంటే స్లోప్ m గా ఉన్నటువంటి టాంజెంట్, ఈ సర్కిల్ యొక్క టాంజెంట్ ఈక్వేషన్ కి ఫార్ములా, దాని యొక్క స్లోప్ m అనుకుంటే ఫార్ములా ఏంటంటే y ప్లస్ f ఇజ్ ఈక్వల్ టు, f అంటే ఇక్కడ ఉంది, m ఆఫ్, m అంటే స్లోప్, x ప్లస్ g ప్లస్ ఆర్ మైనస్ r, r అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్, r ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్. సరే, ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని ఏ విధంగా అప్లై చేస్తున్నాను ఏంటి చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ at the point 3, 1. ఇది x1 y1 అనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ముందు 2 సమ్స్ లో చేసాం, s1 is equal to 0. ఫస్ట్ నేను ఈ టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. సరే చూడండి ఒకసారి. గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y is equal to 0. ఈ సర్కిల్ యొక్క ఫస్ట్ సెంట్రో రేడియస్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తున్నా. కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో 2g ఈక్వల్ టు మైనస్ 2, g is equal to minus 1, 2f is equal to 4, f is equal to 4 by 2 అంటే 2, c is equal to 0. So center c is equal to minus g comma minus f అంటే minus of minus plus 1 comma minus 2. Radius r is equal to root over g square plus f square minus c అంటే root of g square అంటే minus 1 whole square 2 square minus 0 that is equal to root of 1 plus 4 that is equal to root 5. So center find out చేసాను, రేడియస్ ఫైండ్ అవుట్ చేశాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ కి ఏమీ అవసరం లేదు. ఫస్ట్ ఈ సెకండ్ క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. టాంజెంట్ ఈక్వేషన్ కావాలి, అంతవరకు మన ప్రాబ్లం s1 ఈక్వల్ 0 ఫార్ములా వేస్తాం. టాంజెంట్ కి ప్యారలల్ గా ఉన్న టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం సెంట్రో రేడియస్, ఈ ఫార్ములా, ఈ స్లోప్స్ ఇవన్నీ కండిషన్స్ అప్లై చేస్తాం. సరే, ఫస్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్
at 3 comma minus 1 to the circle s is equal to 0 is s1 is equal to 0. అంత ముందు నోటేషన్ చెప్పాను. s1 అంటే ఎలా రాసుకోవాలి? xx1 దీనికి xx1 ప్లస్ y స్క్వేర్ ఎలా రాసుకోవాలి? yy1 g ఆఫ్ అంటాం. 2g లో ఆఫ్ రాస్తున్నాం. ఇక్కడ -2 లో ఆఫ్ రాసుకోవాలి. సో -1 ఆఫ్ x ప్లస్ x1 2f లో ఆఫ్ f ఆఫ్ అని చెప్తాం. ఒకసారి ఆ ఫార్ములా చూడండి. s1 is equal to 0 ఫార్ములా ఏంటి? xx1 ప్లస్ yy1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది s1 ఈక్వల్ టు 0. ఇది ఈ సర్కిల్ x స్క్వేర్ xx1 గాను y స్క్వేర్ yy1 గాను 2g లో ఆఫ్ g ఆఫ్ x ప్లస్ x1 2f లో ఆఫ్ రాసుకోవాలి. f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. అది ఇప్పుడు ఈ సర్కిల్ కి అప్లై చేస్తే x స్క్వేర్ xx1 y స్క్వేర్ yy1 -2 లో ఆఫ్ -1 ఆఫ్ x ప్లస్ x1 ఇక్కడ 2g లో ఆఫ్ g ఆఫ్ అని రాసాం. సో -2 లో ఆఫ్ ఎంత? -1 ఆఫ్ x ప్లస్ x1 4 లో ఆఫ్ 2 ఆఫ్ y ప్లస్ y1 is equal to 0. కానీ మనకి x1 y1 అంటే 3 కామా -1. సో దట్ ఇంప్లైస్ అంటే x1 ఉన్న చోటన 3 y1 ఉన్న చోటన -1 సబ్స్టిట్యూట్ చేస్తే x ఇంటూ 3 ప్లస్ y ఇంటూ -1 -1 ఆఫ్ x ప్లస్ 3 ప్లస్ 2 ఆఫ్ y -1 ఈక్వల్ టు 0. అంటే 3x మైనస్ y మైనస్ x మైనస్ 3 ప్లస్ 2y మైనస్ 2 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 3x minus x 2x minus y plus 2y plus y minus 3 minus 2 minus 5 equal to 0. ఇది మనకు కావలసిన టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి. ఎంత వచ్చింది? 2x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే అండ్ ఆల్సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ అదర్ టాంజెంట్. ఈ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ప్యారలల్ టు ఇట్. ఓకే, ఫస్ట్ నేను ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఏమవుతుందంటే స్లోప్ ఫార్ములా m is equal to నేను ముందు చెప్పాను ఆడి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కి స్లోప్ ఫార్ములా m is equal to మైనస్ a by b. ఏ ప్లేస్ లో 2 b ప్లేస్ లో 3 ఉంది కాబట్టి స్లోప్ ఏమవుతుంది? -2/3. ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తాను? 2 లైన్స్ ప్యారలల్ గా ఉంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ స్లోప్ m1 అయితే ఈ స్లోప్ m2 అయితే రెండు ఈక్వల్ అవుతాయి ఇప్పుడు ప్యారలల్ గా ఉంటాయి. అంటే ఈ స్లోప్ ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు టాంజెంట్స్ కూడా ప్యారలల్ గా ఉన్నాయి. అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన టాంజెంట్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన టాంజెంట్. ఎందుకని ఇలా వేసాను? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ అదర్ టాంజెంట్ ప్యారలల్ టు దిస్ టాంజెంట్. కాబట్టి ఈ టాంజెంట్ కి ప్యారలల్ గా ఉన్న టాంజెంట్ తీసుకున్నాను. ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఎంత ఉంటుందో ఈ టాంజెంట్ యొక్క స్లోప్ కూడా అంతే ఉంటుంది. సో ఈ టాంజెంట్ యొక్క స్లోప్ కట్టడానికి ఫార్ములా ఏంటి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కి స్లోప్ ఫార్ములా m is equal to మైనస్ a by b. సో ఈ టాంజెంట్ యొక్క స్లోప్ మైనస్ a ప్లేస్ లో 2 b ప్లేస్ లో 3 ఉంది. సో మైనస్ 2/3. సో ఈ టాంజెంట్స్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అండ్ their slopes are equal. సో ఈ లైన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ యొక్క టాంజెంట్ కూడా ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. సో దీని స్లోప్ -2/3 కనుక ఈ లైన్ యొక్క స్లోప్ కూడా ఏమవుతుందంటే -2/3. సో కారణం ఏంటి? ఈ రెండు లైన్స్ కూడా ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి. సరే, మనకి g వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ -1, f వాల్యూ 2, r వాల్యూ √5. అంటే ఎదర అవసరం కాబట్టి ఇవన్నీ రాసుకున్నాం. సరే, మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఏం చేస్తాను? దీని యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. సరే, ఒకసారి చూద్దాం.
ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ m is equal to formula minus a by b and x coefficient by y coefficient. A value ఎంత 2. That implies m is equal to minus 2 by b value 2x plus 3y కదా, 2x plus y కదా, ఓకే సారీ అంటే 2 by 1 minus 2 by 1. సో m is equal ఎంతంటే minus 2 by 1. సో ఈ లైన్ యొక్క స్లోప్ మనకి ఎంత వచ్చిందంటే minus 2 by 1. నెక్స్ట్ ప్యారలల్ గా ఉన్న స్లోప్ కూడా ఏమవుతుంది minus 2 by 1 అవుతుంది. ఎందుకని 2 lines are parallel and their slopes are equal. ఇప్పుడు required line is parallel to equation 1. అంటే మనకి కావలసిన ఈ లైన్ అంటే ప్యారలల్ గా ఉన్న టాంజెంట్ ఈక్వేషన్ అడిగారు. రిక్వైర్డ్ లైన్ ఈస్ ప్యారలల్ టు ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 కి ప్యారలల్ గా ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్ -2. ఎందుకని 2 లైన్స్ ప్యారలల్ గా ఉంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ is equal to -2. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి ఒకసారి. ఈ ఫార్ములా ఏం చెప్తుందంటే స్లోప్ m గా ఉండి x² + y² + 2jx + 2fy + c = 0 కి టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే y + f = m of x + g ± r × √1 + m². సరే, ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ m వాల్యూ -2. సర్కిల్ ఈక్వేషన్ ఆల్రెడీ మనకి ముందే ఇచ్చారు. దీంట్లో g వాల్యూ ఎంతంటే -1, f వాల్యూ ఎంతంటే 2, c వాల్యూ r వాల్యూ √5. సో ఇవన్నీ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు కావాల్సిన రిక్వైర్డ్ లైన్ వస్తుంది. సరే చూద్దాం. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈస్ అంటే స్లోప్ m గా ఉండి s is equal to 0 అనే సర్కిల్ కి టాంజెంట్ ఈక్వేషన్. మనం అడిగారు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ టాంజెంట్ ప్యారలల్ టు ఇట్. టాంజెంట్ ఈక్వేషన్ కావాలి. ఇది ఈ లైన్ కి ప్యారలల్ గా ఉంది. సో ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత వచ్చింది మనకి -2 by 1 అంటే -2. ఈ లైన్ స్లోప్ కూడా ఏమవుతుంది -2. కారణం ఏంటి స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో రిక్వైర్డ్ లైన్ ఈస్ ఫార్ములా రాసుకోవాలి. y + f = m × x + g ± r × √1 + m². so that implies y f value 2, y + 2 is equal to m value -2 × x, g value -1. so plus g అంటే -1 + r value √5 √1 + m² అంటే -2 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే రిక్వైర్డ్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయనట్టు అవుతుంది. దట్ ఇంప్లైస్ y + 2 is equal to -2x + 2 + r - √5 × 1 + 4 √5. y + 2 equal to -2x + 2 + r - 5. ఇటు పక్క తెచ్చేద్దాం. y + 2 + 2x - 2 + r - 5 = 0. 2x 2 cancel +y + r - 5 = 0. ఆడి మనం ఇందాక ఏం తీసుకున్నాం 2x + y - 5 = 0 ఈ లైన్ ఈక్వేషన్ చెప్పాను. సో ఇది రెండు యొక్క స్లోప్స్ -2 కాబట్టి సో ఈ లైన్ ఏమవుతుందంటే దేర్ఫోర్ రిక్వైర్డ్ లైన్ 2x + y ఇది ఆడి -1 అనేది వచ్చింది. సో ఇంకొక లైన్ ఏముంది +5 = 0. చూడండి ఒకసారి. నెక్స్ట్ కాన్సెప్ట్, ఒక సర్కిల్ కి p of x1 y1 అనే పాయింట్ వద్ద టాంజెంట్ ఈక్వేషన్ గీస్తే ఆ టాంజెంట్ యొక్క లెంత్ కు ఫార్ములా √SW1 అని చెప్పాను. ఇక్కడ అదే సర్కిల్ కి ఏదైనా ఒక కార్డు తీసుకుంటే ఆ కార్డు యొక్క లెంత్ కి ఫార్ములా 2 × √r² - d². ఇక్కడ r అంటే సర్కిల్ యొక్క రేడియస్, r అంటే d అంటే
సెంటర్ నుండి లైన్ కి ఆ కార్డుకి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒక్కసారి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కు డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 కి సి ఆఫ్ కానీ పి ఆఫ్ x1 y1 అనే పాయింట్ నుండి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఫస్ట్ ఇది 1b లో వస్తుంది మనకి. మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఆ విధంగా d పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకసారి చూడండి, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటంటే 2 into root of r square minus d square. r is radius of the circle, d is perpendicular distance from center to the given line, given chord. సరే ఒకసారి చూద్దాం. Find the length of the chord. Length of the chord formula 2 into root of r square minus d square by the intercepted by the circle on the line. సో లైన్ ఈక్వేషన్ ఇచ్చారు, ఇక్కడ మనకు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. గివెన్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్ తీసుకుని సెంట్రో రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 22 ఈక్వల్ టు 0. కంపేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో 2g ఈక్వల్ టు -1. కంపేర్ చేసుకోండి, x కోఎఫిషియంట్ 2g ఈక్వల్ టు -1, g is ఈక్వల్ టు -1/2. సో g వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 2f ఈక్వల్ టు 3, y కోఎఫిషియంట్ 2f, y కోఎఫిషియంట్ 3. సో 2f is equal to 3, f is equal to 3/2. Next, c is equal to -22. Center c equal to -g comma -f, that is equal to -g అంటే minus of -1/2 plus 1/2 minus f value -3/2. ఇప్పుడు రేడియస్ r is equal to ఫార్ములా ఏంటి? అందుముందు ఎస్ఏ క్వశ్చన్ లో చేసాం. g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఎంత అంటే g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c, దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే 3/2 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 22. So that is equal to square root of minus square is the plus 1/4 plus 9/4 plus 22. So LCM ఎంత అంటే 4, 1 plus 9 plus cross multiply చేయండి, 4 into 22 88, that is equal to root of 98/4. ఇది r వాల్యూ మనకి వచ్చింది. సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేశారు. మనం యాక్చువల్ గా ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? ఒక సర్కిల్ ఇచ్చారు క్వశ్చన్ లో, ఒక కార్డ్ ఇచ్చారు. ఈ కార్డ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి? x మైనస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. ఈ కార్డ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కార్డ్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏం చెప్పే మనం? 2 into root of r square minus d square. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేసాను. సి సెంటర్ ఎంత వచ్చింది మనకి? 1/2 కామా -3/2 వచ్చింది. రేడియస్ ఫైండ్ అవుట్ చేసాను. రేడియస్ r వాల్యూ √98/4 వచ్చింది. నెక్స్ట్ ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? d ఫైండ్ అవుట్ చేయాలి. d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే p of x1 y1 అనే పాయింట్ నుండి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇప్పుడు గివెన్ లైన్ y is equal to x minus 3, that implies x minus y minus 3 equal to 0. ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి.
అంటే 2 ఇంటూ ఆర్ ఆడి ఫైండ్ అవుట్ చేసాం ఎంత √98/4. ఇప్పుడు డి ఫైండ్ అవుట్ చేయాలి. డి అంటే డి ఈజ్ ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి ఆఫ్, ఇక్కడ సెంటర్ సి అనే పాయింట్ ఎంత 1/2 కామా -3/2 అంటే ఇది x1 y1 గా తీసుకుందాం టు ద లైన్. ఆ లైన్ ఈక్వేషన్ x minus y minus 3 equal to 0. x minus y minus 3 equal to 0. ఇక్కడ a వాల్యూ 1, దీని ax plus by plus c తో కంబైన్ చేస్తే b వాల్యూ -1, c వాల్యూ -3. సో d is equal to ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ఇదేమో x1 y1 a b c. ఫార్ములా ax1 a వాల్యూ 1 ఇంటూ x1 అంటే 1/2 ప్లస్ b వాల్యూ -1 ఇంటూ y1 అంటే -3/2 ప్లస్ c వాల్యూ -3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. అంటే దట్ ఇంప్లైస్ d is equal to మాడ్యులస్ ఆఫ్ పైన LCM 2, 1 into 1 1 minus into minus plus 3 minus 3 2s are 6 by √2. న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ డినామినేటర్ కి వస్తుంది. సో d is equal to మాడ్యులస్ ఆఫ్ 4 minus 6 by 2√2 that is equal to -2 by 2√2. 2 cancel 1 by √2. సో d వాల్యూ ఎంత వచ్చిందంటే 1 by √2. అలా ఇక్కడ r వాల్యూ √98/4. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ది కార్డ్, అంటే ఈ కార్డ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? 2 ఇంటూ √r² మైనస్ d². r వాల్యూ ఎంత వచ్చింది? √98/4. d వాల్యూ ఎంత వచ్చింది? 1 by √2. సో దట్ ఇంప్లైస్ d is equal to 1 by √2. ఇప్పుడు ఫైనల్ గా మనం లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. therefore length of the cord is equal to 2 into √r² minus d². 2 into r వాల్యూ √98/4 హోల్ స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమైనా టేబుల్ పోతుందేమో చూద్దాం. 2 టేబుల్ 2 టైమ్స్ 2 4s are 8, 2 9s are 18. సో √49/2 అంటే 7/√2. సో ఇలా వదిలేసినా పర్వాలేదు. సో ఆర్ వాల్యూ √49/2 స్క్వేర్ చేస్తే 49 రూట్ క్యాన్సిల్ అయిపోతుంది బై 2 మైనస్ డి వాల్యూ 1/√2 వచ్చింది. హోల్ స్క్వేర్ చేస్తే 1/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ LCM 2 49 మైనస్ 1 అంటే 2 ఇంటూ √48/2. 2 టేబుల్ 2 టైమ్స్ 4 టైమ్స్ 2 ఇంటూ √24 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ √6 ఇంటూ 4 రాసుకోవచ్చు. √4 వాల్యూ 2 కాబట్టి 2 ఇంటూ 2√6 అంటే 4√6 యూనిట్స్. ఇదే లెంత్ ఆఫ్ ది కార్డ్. ఇది ఒకసారి అర్థమైంది చూడండి. 98/4 వచ్చింది. 2 టేబుల్ 49 టైమ్స్ 2 టేబుల్ 2 టైమ్స్. సో √49/2 r స్క్వేర్ అంటే ఏమొస్తుంది? √49/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 49/2. అందుకే నేను r స్క్వేర్ ప్లేస్ లో 49/2. d స్క్వేర్ అంటే d అంటే 1/√2 స్క్వేర్ చేస్తే 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. సో ఆ విధంగా ఫైనల్ గా మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్, ఈ కార్డ్ యొక్క లెంత్ కి ఫార్ములా 2 ఇంటూ √r² మైనస్ d². r వాల్యూ ఫైండ్ అవుట్ చేసి d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ గా మనకి ఎంత వచ్చిందంటే 4√6 యూనిట్స్. ఖచ్చితంగా లెంత్ ఆఫ్ ది కార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి గ్యారంటీ ఒక సమ్ ఉంటుంది. టోటల్ టెక్స్ట్ బుక్ లో మనకి 5 సమ్స్ ఉన్నాయి.
కాబట్టి ఈ మోడల్లో రిమైనింగ్ సమ్స్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.